చాలా అద్భుతంగా ఉంది. నేనుండగా భయమేలా అని ఇక్కడ రాశారు. బాబా గారి ఆశీస్సులు అయితే ఇక్కడ అందుతున్నాయి. చూడండి, చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇంతమందికి వేలాది మంది, లక్షలాది మంది వస్తున్నారు జనాలు, భక్తాదులు, స్వామివారి భక్తులు. చాలా అద్భుతం. మరి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుంది. వేలాది మంది, లక్షలాది మంది భక్తాదులు వస్తూ ఉన్నారు. ఇలాంటి టెంట్లు అయితే ఇక్కడ 60 టెంట్లు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ టెంట్లు ఉన్నాయి. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ దేశ విదేశాల నుంచి వస్తూనే ఉన్నారు స్వామివారి భక్తులు. మరియు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మన వాళ్ళు కూడా, హిందువులు కూడా చాలా మంది వచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. స్టేడియంకి వెళ్ళవలసి ఉన్నది. చూడండి, 7 గంటల తర్వాత ఈ క్యాంపస్ లోకి ఎవరిని అనుమతింపబడదు. సాయిరామ్. An important notice, please. On tomorrow, on Bhagavan Sri Swami's birthday, the breakfast available from 5 a.m. to 7 a.m. only here. After that, the devotees has to attend Hillview Stadium. ఫ్రెండ్స్, శ్రీ సత్యసాయి బాబా గారి అమ్మ సమాధి అయితే ఇక్కడే ఉంటుంది. చూడండి, చూస్తున్నాం కదా, ఇక్కడే మందిరం అయితే ఉంది. స్వామివారి అమ్మవారి సమాధి. మరి అక్కడ కూడా వెళ్ళి చూద్దాము, అమ్మవారిని దర్శించుకుందాం. ఓకేనా, మీరు కూడా చూడండి. ఇక్కడ సాయిబాబా గారి అమ్మ సమాధి అయితే ఉంటుంది. టైమింగ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ టైమింగ్ ని మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి అమ్మగారి సమాధి అయితే ఇక్కడ టైమింగ్ అయితే ఉంటుంది. మార్నింగ్ 8 AM నుంచి 12 PM వరకు, ఈవినింగ్ 4 PM టు 7 PM వరకు ఉంటుందండి టైమింగ్. గమనించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారి అమ్మగారి, ఈశ్వరమ్మ గారి ఫోటో ఇది. ఇలాగే ఉంటారంట ముందు. చూస్తున్నారు కదా, ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, లోపలికి అడుగు పెట్టగానే తల్లిదండ్రుల సమాధి అయితే ఉంది. మరి అది కూడా దర్శించుకున్నాం. శ్రీ సత్యసాయి బాబా గారి తల్లిదండ్రుల సమాధులైతే మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరి చూడండి. మీరు ఎప్పుడైనా సరే శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా గారి ఊరికి వస్తే మీరు వారి అమ్మ నాన్న సమాధిని అయితే దర్శించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇదే అమ్మవారి సమాధి.
చూడండి ఫ్రెండ్స్, ఇదే శ్రీ సత్యసాయిబాబా గారి తల్లిదండ్రుల సమాధులు. ఈశ్వరమ్మ అని నాకు వాళ్ళ అమ్మ పేరు తెలుసు, వాళ్ళ నాయన పేరు అయితే ఐడియా లేదు. పెద్ద వెంకమ్మరాజు అంట వారి తండ్రి గారు, అయితే సత్యసాయిబాబా గారి తండ్రి గారు. మరి అమ్మ పేరు వచ్చి ఈశ్వరమ్మ. ప్రతి ఒక్కరు మీరు కూడా వచ్చి దర్శించుకోండి మరి, ఓకేనా? ఇలా ఉంటుంది సమాధి. ఇక్కడే చూపి ఫ్రెండ్స్, మరి ఇక్కడ శ్రీ సత్యసాయిబాబా గారి అమ్మా నాన్న సమాధి అయితే చూసేశారు కదా. ఇక్కడ నెక్స్ట్ వారి ఇల్లు అయితే ఉందంట, శ్రీ సత్యసాయిబాబా గారు జన్మించిన ఇల్లు. ఆ ఇంటి దగ్గర కూడా వెళ్దాము. వారి అమ్మా నాన్నతో ఆయన కలిసి ఉన్న ఒక ఇల్లు అయితే ఉంది, పాత ఇల్లు. అది కూడా ఇప్పుడు శివాలయంగా మారిపోయింది ఆ ఇల్లు. మరి అది కూడా మీకు చూపించేస్తాను. ఇక లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అక్కడికి వెళ్ళిపోదాం రండి. जय साई राम, जय साई राम, जय जय राम, बोलो जय साई राम, जय जय राम। अनाथ रक्षक साई राम, आपद बांधव साई राम, प्रेम स्वरूप साई राम, ప్రేమావతారా సాయి రామ్। భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు అంతకు ముందు షిరిడి అవతారంలో షిరిడీలో జన్మించి షిరిడీలో అవతారం సాధించిన తర్వాత పెద్ద బొట్టమ్మ గారు అని చెప్పేసి గాలి శారదాదేవి గారు ఆవిడ అవతారం చూసి, నువ్వు పుట్టపర్తికెళ్ళు, నేను జన్మిస్తున్నాను, అక్కడ నేను సత్యసాయిగా వెలుస్తాను అని చెప్పి ఆవిడ చూశారు. ఆయన ఇక్కడ జన్మించారు. పెద్ద వెంకమ్మరాజు ఈశ్వరాంబ దంపతులకి ఈయన లాస్ట్ సంతానంగా పుట్టారు. వాళ్ళ అక్కయ్యలు పార్వతమ్మ గారు, వెంకమ్మ గారు వాళ్ళ అక్కయ్యలు ఇద్దరు. వాళ్ళ అన్నయ్య గారు శేషమ్మరాజు గారు, వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఏమన్నా కొండమ్మరాజు గారు. వీళ్ళంతా కూడా ఇక్కడ జన్మించి అక్కడ పాత పుట్టపర్తిలో ఒక స్వామి జన్మించిన స్థలంలో వాటంతటా అవే ఆయుధాలు మొత్తం కూడా, వీణ తపలా వాయిద్యాలు మొత్తం కూడా స్వామి పుట్టినప్పుడు అవే వచ్చేసినాయి. తర్వాత ఎక్కడి నుంచో ఒక పెద్ద పాము, నాగుపాము వచ్చేసి స్వామివారు పడుకున్నటువంటి ఆ యొక్క పొత్తిగుట్టల్లో ఒక శేషపాన్పు లాగా పడిని ఎత్తి చాలా సేపు ఉండి అందరికీ దర్శించి ఆ మహత్వాజ్ఞాన్ని ఇచ్చింది. అలాంటి ఈ పుట్టపర్తిలో మరి ఒకప్పుడు స్వామి ఇసుకేస్తే రాళ్ళంత జనం వస్తారు అని చెప్పారు. అలాగే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద భవనం పట్టణం అవుతుందని చెప్పారు. ఇలాంటి పాత పుట్టపర్తి, పుట్టలమయమైనటువంటి పుట్టపర్తి ఈ రోజు పట్టణ వాటిగా ఇన్ని అపార్ట్మెంట్స్ ఇంత చక్కగా అభివృద్ధి అయ్యి 15 లక్షల మంది జనము ఈ 100వ పుట్టినరోజుకి వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు మొత్తం కూడా ఈ పుట్టపర్తిలో ఎలా జరుగుతుందో అలాగే అందరూ కూడా బర్త్డే కార్యక్రమాలు మొత్తం చక్కగా చేసుకుంటున్నారు. అందరికి కూడా స్వామి మీడియా వారికి, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి వారి కరుణా కటాక్షాలు మెండుగా కలగాలని సాయిరాం. థ్యాంక్ యూ అండి మీ అందరికి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, శ్రీ సత్యసాయి బాబా గారు ఇక్కడ చూశారు కదా. శ్రీ కృష్ణుని అవతారం శిల్ప విగ్రహం అయితే స్వామివారే ప్రతిష్ఠింపజేస్తారంట. మరి ఇక్కడ స్వామివారి అమ్మగారి సమాధులు అయితే ఉన్నాయి కదా, తల్లి తండ్రుల సమాధి దగ్గర నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరూ గుర్తించండి. ఈ స్వామివారి సన్నిధానము అదే ధ్యాన మందిరం అయితే ఇదే రూట్లో వస్తుంది. ప్రతి ఒక్కరు వచ్చేసేయండి మరి, ఓకేనా ఫ్రెండ్స్? ఇదే శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయం. చూస్తున్నారు కదా, ఇది హోమగుండము. ఇక్కడ ఫ్రెండ్స్, శ్రీ దత్తాత్రేయ దేవాలయం దగ్గర ఇక్కడ హోమియోపతి మెడిసిన్ అయితే ఎవరికైనా జబ్బు ఎవరికైనా ఉన్నా కూడా వారికి మెడిసిన్ అయితే అందజేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమేమి ఇస్తారనేది కనుక్కుందాం రండి.
సార్ నమస్తే సార్. ఇక్కడ ప్రతి ఒక్క జబ్బుకైతే మెడిసిన్ అందిస్తూ ఉంటారట. షుగరు బీపీకి మాత్రం లేదంటున్నారు. మరి మెడిసిన్ అయితే మీరు కూడా ఈ పుట్టపర్తికి వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారి సన్నిధానం దగ్గర నుంచి ఇక్కడ అమ్మవారు అయితే శ్రీ సత్యసాయి బాబా గారి అమ్మ నాన్న సమాధుల దగ్గర నుంచి శ్రీకృష్ణ విగ్రహం దగ్గర మరి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం అయితే ఉంటుంది. ఆ మందిరం బ్యాక్ సైడ్ లోనే చూడండి ఆయనంట డాక్టరు. ఆ సార్ వారు సార్ పేరు ఓకే, చాలా మంచి పని చేస్తున్నారు ఇక్కడ శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారు. మరి వీరు కూడా సేవాదళలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో ఇక్కడ స్వామివారిది నక్షత్ర మండలం అయితే ఉంది. ఈ నక్షత్ర మండలం దగ్గర అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ సమాధి కనపడుతుంది చూడండి. స్వామివారు ఎంతో ఇష్టపడి ఏనుగు అయితే సాక్కుంటా ఉన్నారనమాట. ఆ ఏనుగు పేరు వచ్చి సాయి గీత అనమాట. చాలా చిన్నతనం నుంచి స్వామివారు పెంచుకుంటూ ఇక్కడ అది చనిపోతానే ఇక్కడ సమాధి అయితే చేసేసారు. మరి అది కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సాయి గీత ఏనుగు సమాధి అండి. స్వామివారిది అక్కడ ఫోటో కూడా కనపడుతుంది, ఒకసారి జూమ్ చేస్తా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది సాయిబాబా గారి స్టేడియం అండి. చాలా అద్భుతంగా ఉంది కదా. రిటైర్డ్ అయ్యింది. 10 years ఇంకా మారదా.